హాయ్ అండి. ఈరోజైతే నేను చికెన్ గోంగూర ఎలా వండాలో చూపిస్తాను వీడియోలో నా స్టైల్లో. ఇక పొద్దున్నే లేచి మా ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్కి అయితే వెళ్ళి గోంగూర కోసుకొచ్చాను ఫ్రెష్గా. శుభ్రంగా వాష్ చేసుకుని పక్కనైతే పెట్టేశాను. చికెన్ కూడా వాష్ చేసి పక్కన పెట్టేసా. ఫస్ట్ అయితే మనం ఒక బాండీ తీసేసుకుని, నేను వీటిలో వంట చేయని కారణం ఏంటంటే ఇండక్షన్ స్టవ్ మీద ఊరినే అడుగంటిపోతాయండి. అందుకే నేను ఊరికే ఆ బ్లూ కలర్ ప్యాన్లోనే వంట అనేది వీడియోస్లో అన్నింటిలో అదే ఉంటుంది, దాంట్లోనే చేస్తా ఎక్కువ. మేము ఉంటుంది క్వార్టర్స్ అని చెప్పా కదా, సో నేను ఇంటి దగ్గర నుంచి ఎక్కువైతే తీసుకురాలేదు. తీసుకొచ్చినవి ఏంటంటే తీసుకొచ్చా, కానీ స్టవ్ మీదకి యూస్ అవ్వడానికి తీసుకొచ్చా. ఎందుకంటే మేము వచ్చేటప్పుడు ఇండక్షన్ స్టవ్ అయితే తీసుకోలేదు. ఇక్కడికి వచ్చాక మా హస్బెండ్ ఈ స్టవ్ అయితే తీసుకొచ్చారు, ఇండక్షన్ పొయ్యి అయితే. ఇక ఏం చేస్తాం, ఆ 2 ప్యాన్స్ అయితే దీని మీద యూజ్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఇవి పెడితే మాత్రం మాడిపోతున్నాయి ఊరికనే, అసలు 100 మీద పెట్టినా కూడా మాడిపోతున్నాయి. చూడండి లాస్ట్ నేడ అడగంటిందో ఇదైతే. ఇంకా చికెన్ కూడా కడిగి పక్కనైతే పెట్టేసుకున్నాను. చూడండి ఒకసారి ఎలా అడగంటిందో. అందుకేనండి నేనైతే ఇంకా దీనిలో ఈ పొయ్యి మీద ఎక్కువగా ఆ ప్యానే యూజ్ చేస్తున్నా. మీరు అనుకోవచ్చు ఇవి తప్ప మీ ఇంట్లో ఇంకేం లేవా అనేసి. సో అందుకే మీకు క్లారిటీ అయితే ఇస్తున్నా. చాలా ఉన్నాయి అసలు ఇంటి దగ్గర అయితే తీసుకొచ్చాను, బట్ అవి దీని మీద కొన్ని పని చేయవు, పని చేసినవి ఇలా అడుగంటిపోతాయి అన్నమాట. ఇంకా శుభ్రంగా గోంగూర అయితే మెదిపి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా మనం ఒక ప్యాన్, ఇదిగో దీని గురించి చెప్తున్నా. నేను మ్యాక్సిమం చేసిన వంట వీడియోలన్నీ దీనిలోనే చేశానండి, ఎందుకంటే ఇది మంచిగా సెట్ అవుతుంది ఇండక్షన్ స్టవ్ మీద, అడుగంటది ఊరికనే. ఇది దీంతో పడదు ఇంకోటి సేమ్ కలర్ చిన్నదనమాట. ఇంకా దానిలో ఏదంటే వడలు అలాంటివి ఫ్రై చేస్తూ ఉంటా. ఈ రెండిట్లోనే మ్యాక్సిమం నా వంట వీడియోలన్నీ ఉంటాయి. సో కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో చెక్క లవంగాలు అయితే వేసేసుకున్నాను. అవి మంచిగా ఫ్రై అయ్యాక చికెన్ వేసుకుంటున్నా. ఇటు చికెన్ కొంచెమే ఉంది, దాన్ని ఏం చేయాలో అనుకుంటే నాకు గోంగూర చికెన్ అయితే గుర్తొచ్చింది. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు మా నాన్న చికెన్ తెచ్చినప్పుడల్లా గోంగూర చికెన్ చేసుకునే వాళ్ళం. ఇక్కడికి వచ్చాక ఒక్కసారే చేశానండి. ఇంకా ఎటు తిని చాలా రోజులైందని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేసిన రెసిపీ అయితే మీకు కూడా చూపించినట్టుంటుందని. ఇంకా కొంచెం పసుపు వేసుకుని మంచిగా మూత పెట్టేసుకుని ఒకసారి తిప్పి మగ్గనివ్వాలి చికెన్. సో చికెన్ లవర్స్ ఎంతమందో కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మంచి మంచి వీడియోస్ అయితే నేను పెడుతూ ఉంటాను. ఇంకా ఉప్పు వేసుకొని కూడా తిప్పేసుకోండి. దీనిలో ఎక్కువగా మసాలాలు ఏమేమీ అక్కర్లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోద్ది. ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాను, మంచిగా అయితే మగ్గనిద్దాం. నేను వెళ్ళి మిక్సీ పట్టొచ్చేలోపు మంచిగా అసలు ఉడికిపోయిందనమాట చికెన్ అంతా, వాటర్ అంతా ఇనికిపోయింది. ఇక ఇప్పుడైతే కారం, కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా అయితే వేసుకున్నాను. ఒకసారి తిప్పేసుకోండి. వేసుకున్నాక తిప్పేసుకుని మంచిగా ఆ కారం స్మెల్ అనేది పోయిందాక అట్లా ఉంచి తర్వాత మనం గోంగూర కూడా వేసేసుకుని తిప్పేసుకోవాలండి. సో గోంగూర కూడా వేసేస్తున్నా. అసలు కొంచెమే అయ్యింది, అంటే ఎవరో కోసినట్టున్నారు మొక్కల్ని. మా ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్ అని చెప్పాను కదా, వాళ్ళైతే లేరు, సో లీవ్కి అయితే వెళ్ళారు. ఇంకా ఎవరు కోసుకున్నట్టున్నారు, కొంచెమే ఉంది. ఇంకా అది నేను కోసుకొచ్చాను అనమాట. అది కొంచెం కూడా అవ్వలేదు. సర్లేండి ఈ చికెన్లోకి సరిపోద్ది, కానీ మరీ కొంచెమే అయ్యింది అనిపించింది. కోసినప్పుడు ఏదైనా చాలా ఉన్నట్టు అనిపిస్తుంది గోంగూర, ఉడికాక కొంచెం కూడా అవ్వదు. ఇంకా గోంగూర కూడా చికెన్లో వేసేసుకొని మంచిగా తిప్పుకోవాలి. ఇక్కడికి వచ్చాక గోరింటాకు కూడా పెట్టుకోలేదు నేను. అంటే ఒక్కసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మా ఊరే అమ్మాయిది, వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకున్నాను, కానీ మా పాప ఏడుస్తుందని ఒక 10 minutesలో తీసేసాను అనమాట. ఇక్కడ చెట్టు ఉందండి మా పార్కులో, కానీ పెట్టుకోవడానికి టైమే లేదు నా కూతురుతో. ఇంకెక్కడ నైట్ పెట్టుకుంటే నైట్ ఎప్పుడు లేస్తుందో తెలీదు. ఇంకా మంచిగా
కుక్ అయిపోతుంది గోంగూర చికెన్ అయితే. చూస్తుంటేనే నోట్లోకి నీళ్ళు వస్తున్నాయి కదా. చాలా బాగుందండి గోంగూర చికెన్, చాలా ఇష్టం నాకైతే. కొంచెం సేపు అట్లా గోంగూర వేసాక ఒక 2 or 3 minutes అట్లా ఉంచండి లో మీడియంలో. ఎందుకంటే ఆ చికెన్లో ఫ్లేవర్ అంతా మనకి గోంగూరలో ఫ్లేవర్ చికెన్కి పడుతుంది అనమాట. టేస్ట్ బాగుంటుంది. సో వెయ్యంగానే కనుక దింపేసామనుకోండి అప్పుడు ఫ్లేవర్స్ ఏం తెలియదు. గోంగూర మాత్రం చాలా పుల్లగా ఉందండి, బాగుంది, సెట్ అయింది చికెన్కి. పుల్లగా లేకపోతే గోంగూర అసలు బాగోదు. వర్షానికి పులుపు కారిపోయింది అంటారు మా సైడు గోంగూర. అట్లా కారుద్దా లేదా మీరు కామెంట్ అయితే చేయండి. వర్షం పడింది అనుకోండి, ఒకవేళ వర్షం పడింది ఇంకేం పులుపు ఉంటుంది, గోంగూర పులుపు అంతా కారిపోయి ఉండిద్ది అంటారు. మీకు చూపిస్తున్నా, మీకు ఊరిస్తున్నా అనమాట గోంగూర చికెన్. నేను కొంచెం వేసుకుని కూడా మీకు చూపిస్తా రైస్లో. అసలు ఎంత బాగుందో. అసలు మెయిన్ ఏంటంటే నేను గోంగూర చికెన్ చూసి ఆత్రం ఆపుకోలేకపోయాను అనమాట. ఎటు మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం వేసుకున్నాను అన్నం. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి, అనడానికి ఏం లేదు దీంట్లో. ఇది అందరికీ వస్తుంది. ఏంటంటే నేను మసాలాలు కూడా ఎక్కువ ఏమీ వేయలేదు, నార్మల్గా సింపుల్గా అందరూ చేసే లాగే చేశాను. సో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా, అందుకే వీడియో అయితే పెట్టా. మీరు ఎలా చేస్తారు చికెన్ గోంగూర అనేది మీరు కూడా షేర్ చేసుకోవచ్చు కామెంట్లో. ఇంకేంటంటే మెయిన్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ చేయడానికి ఏంటంటే గోంగూర కొంచెం చికెన్ కొంచెం కదా. సో ఇక అందుకని నేను ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఏం యూజ్ చేయలేదు. అంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు ట్రై చేస్తే చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోకండి. ఓకేనా, బాయ్.